ఇప్పుడున్న జనరేషన్ లో ఫారెన్ కి వెళ్ళాలి, మంచి చదువులు చదవాలి, అక్కడే ఉద్యోగం చేయాలి, అక్కడే సెటిల్ అవ్వాలి, అక్కడ పౌరసత్వం కూడా పొందాలి, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం భారతదేశం మీద ఉన్న మమకారంతో ఎన్ని దేశాలు తిరిగినా, అక్కడ ఎంత సంపాదించినా తిరిగి దేశం కోసం ఏదో ఒకటి చేయాలని తిరిగి వస్తున్నారు. అలాంటి యువతే తార. ఒక సాధారణ అమ్మాయి అసాధారణ క్రీడాకారిణిగా మారడం స్ఫూర్తిదాయక ప్రయాణం. అమెరికాలోని ఐఓవాలో 2000లో జన్మించిన తారా ప్రసాద్ 7 ఏళ్ల వయసులో స్కేటింగ్ రింగ్ లో అడుగుపెట్టింది. చల్లని ఐస్ మీద స్కేట్స్ తో జారుతూ ఆమెకు తెలియని ఒక కళ ఆరంభమైంది. కానీ 2019లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్ కోసం ఫిగర్ స్కేటింగ్ ఆడాలని ఆమె నిర్ణయించుకుంది. నా రక్తంలో భారతీయత ఉంది, నా దేశం కోసం గెలవాలని ఉంది అని ఆమె చెప్పిన మాటలు చాలా మంది హృదయాలను తాకాయి. రెండు 2019లో తారా తన అమెరికా పౌరసత్వాన్ని భారతీయ పౌరసత్వానికి మార్చుకున్నారు. అప్పటి నుంచి 3 సార్లు మన జాతీయ స్కేటింగ్ ఛాంపియన్ గా నిలిచింది. బాగా చేశారు. వింటర్ గేమ్స్ లో భారతదేశం నుంచి గుర్తింపు కలిగిన అథ్లెట్లలో తారా ముందున్నారు. తారా విజయాల గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయడంతో ఇప్పుడు దేశం ఆమె వైపుకు చూస్తుంది. తారా ప్రసాద్ ను ఆనంద్ మహీంద్రా మెచ్చుకున్నారు. ఆ యువ స్కేటర్ వీడియోను షేర్ చేశారు. ఒక స్నేహితుడు ఈ వీడియోను నాకు పంపే వరకు తారా ప్రసాద్ సాధించిన విజయాల గురించి నేను వినలేదని పేర్కొన్నారు. అంతేకాదు, గత వింటర్ ఒలింపిక్స్ లో మీరు త్రుటిలో స్థానం కోల్పోయారని నాకు తెలుసు. కానీ 2026లో జరిగే క్రీడలపై మీ దృష్టి ఉంది. మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నాం. ఆ కళను వెంటాడండి అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో రాశారు. భారత్ లో స్కేటింగ్ అంటే క్రికెట్ లాంటి ఆటలతో పోలిస్తే చిన్న విషయం. కానీ తారా దాన్ని పెద్ద కలగా మార్చింది. 2022లో మొదటి జాతీయ టైటిల్ గెలిచినప్పుడు ఆమె కళ్లల్లో కనిపించిన ఆనందం ఒక కొత్త ఆశను రేకెత్తించింది. 2023-25లో మరో 2 టైటిల్స్ సాధించి ఆమె భారత స్కేటింగ్ రాణిగా నిలిచింది. అయితే 2022 వింటర్ ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోయినప్పుడు ఆమె మనసు కొంచెం గాయపడింది. కానీ ఆ నిరాశను శక్తిగా మార్చి 2026 ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతుంది. తారా రోజు ఉదయం 4 గంటలకే లేచి కొలరాడో స్ప్రింగ్స్ లో గంటల తరబడి సాధన చేస్తుంది. ఐస్ మీద జారుతూ ఆమె లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ఆమె కథ కష్టపడితే కలలు నిజమవుతాయని నిరూపిస్తుంది. ఒలింపిక్ మెడల్ కోసం కాదు, నా దేశం కోసం స్కేట్ చేస్తా అని చెప్పే తారా నిజంగా నేటి తరానికి ఓ స్ఫూర్తి.